తర్వాత నేను రాయలసీమ మూవీస్ అంటే ఎక్కువ ఈ మధ్య లైక్. సో ఆఫ్ స్క్రీన్ లో విజయ్ ఏ రకంగా ఉండేవాడు, ఆన్ స్క్రీన్ లో ఎలా ఉండేవాడు? నాకు ఇది ఇబ్బంది ఉంది విజయ్ అని చెప్పనవసరంలా. ఈ ఇంటర్వ్యూ అవనివ్వండి లేకపోతే జనరల్ గా మనం ఫిల్మ్ లో యాక్ట్ చేసేటప్పుడైనా ఐఎమ్ షూర్ దట్ నెక్స్ట్ మూవీ సైన్ చేసినా నాకు ఫస్ట్ డే ప్రెషర్ అయితే ఉంటుంది. ఒక 10 days ఆయన అలా చేస్తారు. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చి అంటే లైక్ అందం కూడా ఉండాలండి. అది ఒప్పుకుంటారు పోనీ అట్లీస్ట్ ఆ రౌడీతో చేయటమా లేకపోతే? నాకు హీరోస్ కంటే ఎక్కువ డైరెక్టర్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అండ్ మనం ఎవరితో ఉన్నాం ఇప్పుడు? ప్రియాంక జవల్కర్. అండ్ బ్యూటీ అంటే లైక్ డెబ్యూ మూవీయే ఒక మంచి స్టార్ హీరోతో కొట్టేసిందండి, తెలంగాణ సూపర్ స్టార్ రౌడీ యూ కెన్ సే. అండ్ తను అడుగుదాం అంటే ఈ సినిమాకి సంబంధించి, అండ్ ఈ సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి, సో అవన్నీ తను అడుగుదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరైతే ఫెంటాస్టిక్, త్వరలో ఒక మంచి రాకింగ్ సక్సెస్ అందుబోతున్నారు అని ఐఎమ్ ఫీలింగ్ యాక్చువల్లీ. హోప్ఫుల్లీ యా, చూద్దాం. సో టెల్ మీ యాక్చువల్లీ అసలు లైక్ యు ఆర్ లుకింగ్ లైక్ నార్త్ ఇండియన్ అండ్ హౌ యు నో దిస్ మచ్ అంటే ఇంత తెలుగు చాలా ధారాళంగా మాట్లాడుతున్నారు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ యాక్చువల్లీ? నేను మహారాష్ట్రన్ అండి, పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే. సో ఇంట్లో అంతా మరాఠీ మాట్లాడతాం, మరాఠీ ట్రెడిషన్సే ఫాలో అవుతాము. ఓకే. బట్ పుట్టి పెరిగింది అనంతపూర్ కాబట్టి సో తెలుగు బాగా ఫ్లూయెంట్గా వస్తుంది. ఓకే. సో చిన్నప్పటి నుంచి లైక్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ హీరోయిన్ ఆర్ యూ ఫెల్ దట్ లైక్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి నేను అందంగా ఉన్నాను కాబట్టి హీరోయిన్ అవుదామని అనుకున్నారా? లేదండి, ఎప్పుడు నేను అందంగా ఉన్నానన్న ఫ్యాక్టర్ ఎప్పుడు నాకు అనిపించలేదు ఫర్ సమ్ రీజన్. ఓకే. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకవేళ మనం ఫీల్ అయినా నువ్వు అంత లేవులే తగ్గు అని చెప్తుంటారు. ఓకే. సో ఐ హ్యాడ్ ఆల్ దాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ అ స్మాల్ కిడ్, చిన్నగా ఉన్నప్పుడు ఉన్నింది కానీ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయింది. ఓకే. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే సౌత్ ఇండియా తెలంగాణ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆయనతో చేయడం అంటే లైక్ చాలామంది అమ్మాయిలు అసలు మామూలుగానే అమ్మాయిలు ఈగోయిస్టిక్గా ఫీల్ అవుతారు తన పక్కన నుంచి ఉంటేనే. సో అలాంటి క్రేజీ హీరోతో మీరు డెబ్యూ మూవీ అనేది మామూలు విషయం కాదు. సో ఈ మూవీ తర్వాత మీ రేంజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ తర్వాత నేను రాయలసీమ సూపర్ స్టార్ అవుతాను. వావ్, సూపర్. అంటే చూసారా రౌడీస్, చూడండి రాయలసీమ సూపర్ స్టార్ అవుతారంట. సో డెఫినెట్గా ప్రియాంక రావాలని కోరుకుందాం. అండ్ యాక్చువల్లీ మీ హాబీస్ ఏంటండి బేసికలీ? నా హాబీస్ అంటే నెట్ఫ్లిక్స్ చూస్తా ఎక్కువ. ఓకే. ఈ మధ్య లైక్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా రాలేదు టెక్నికల్లీ, బట్ జనరల్గా ఒక 2 years నుంచి అయితే మూవీస్ ఎక్కువ చూస్తున్నా. ఓల్డ్ మూవీస్, న్యూ మూవీస్, యాక్టింగ్ కొంచెం నోటీస్ చేద్దామని. తెలుగు బుక్స్ చదువుతున్నా. పాకుట్రాలో అనే బుక్ స్టార్ట్ చేసా కానీ అది అయిపోట్లా, సగంలో ఉంది. సో యా, ఎక్కువ లిటరేచర్, బుక్స్, మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, సాంగ్స్ వింటూ ఉంటా. ఓకే. మీ కెమిస్ట్రీ రౌడీ విజయ్ దేవరకొండ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది యాక్చువల్గా? మీరు సాంగ్ చూసి చెప్పాలి. సాంగ్ చూసి అంటే సాంగ్ చూసానండి, చాలా బాగుంది. నేను యాక్చువల్గా నేను బిఫోర్ ఇంటర్వ్యూ ఐ హావ్ సెడ్ దట్ ఏంటంటే ఆఫ్టర్ ఈ మూవీ తర్వాత ప్రియాంక జవల్కర్ గారి రేంజ్ ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అన్న దగ్గరే అర్థమైపోయింది ప్రేక్షకులకి దట్ ఐఎమ్ గివింగ్ ఇండైరెక్ట్ హింట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ రాయలసీమ సూపర్ స్టార్. సో లైక్ అంటే లైక్ ఎలా అంటే అండి, ఆఫ్ స్క్రీన్ వేరే ఉంటుంది, సో ఆన్ స్క్రీన్ వేరే ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్లో విజయ్ ఏ రకంగా ఉండేవాడు, ఆన్ స్క్రీన్లో ఎలా ఉండేవాడు? అండ్ డెబ్యూ మూవీ కాబట్టి హౌ హీ సపోర్టెడ్ యూ యాక్చువల్లీ? డెబ్యూ మూవీ కాబట్టి తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాడు. ఇట్ టుక్ హిమ్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఫర్ హిమ్ టు బీ వేర్ హీస్. సో ఐ థింక్ ఆయనకు అర్థమవుతుంది డెబ్యూటెంట్కి ఉండే కష్టాలు ఏంటి, ఇష్యూస్ ఏంటి. సో అలాగ నాకు చాలా కంఫర్ట్స్ ఇచ్చారు ఆయన, అర్థం చేసుకోవడం. అండ్ విజయ్కి ఏంటంటే మనం ప్రతి విషయం నాకు ఇది ఇబ్బంది ఉంది విజయ్ అని చెప్పనవసరంలా, అర్థం చేసేసుకుంటాడు చెప్పే ముందే. సో అలా చాలా అడ్వాంటేజ్గా ఉండింది వర్కింగ్. అండ్ ఆన్ సెట్ ఆన్ సెట్ అంటే ఈజ్ ద సేమ్, బట్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్. ఆన్ స్క్రీన్లో ఇంకా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంటాడు. జనరల్గా మనం అంటే కొత్త హీరోతో అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవనివ్వండి లేకపోతే జనరల్గా మనం ఫిలింలో యాక్ట్ చేసేటప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ అనేటప్పటికే చాలా ప్రెషర్ ఉంటుంది బేసికలీ. అంటే లైక్ మనం యాక్ట్ చేసేటప్పుడు లైక్ మనం ఎమోషన్స్ అవ్వచ్చు లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో యాక్టింగ్ వైజ్. సో మీరు యాక్ట్ చేయడమే, తను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు. సో యూఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ హిమ్. సో మీ మీద ఇంకా చాలా ప్రెషర్ ఉంటుంది బేసికలీ. సో యూ ఫెల్ట్ దట్, హౌ యూ ఫెల్ట్ అంటే ఫస్ట్ డే షూట్ అప్పుడు
మీకు ఎలాంటి ప్రెజర్ అనిపించింది? అంటే నవ్ యు ఆర్ కూల్, యాక్చువల్లీ మూవీ అయిపోయింది, యు ఆర్ గోయింగ్ టు రాక్ 100% ఆన్ ద థియేటర్స్. సో ఫస్ట్ డే ఎలా అనిపించింది అండి యాక్చువల్గా? అంటే నాకు అంటే లైక్ ఐఎమ్ షూర్ దట్ నెక్స్ట్ మూవీ సైన్ చేసినా నాకు అదే ఫస్ట్ డే ప్రెషర్ అయితే ఉంటుంది. ఒక 10 days సెట్కి అలవాటు పడేంత వరకు ఆ ప్రెషర్ అయితే వీ కాంట్ హెల్ప్ ఇట్. సో కమింగ్ టు ద పార్ట్ వేరే నాకు ఎలా చేశాను యాక్టింగ్ అంటే, నాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మీద నమ్మకం ఎక్కువ ఉన్నింది. ఏమో ఆడిషన్ లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు నేను ఆడిషన్స్ సినిమాలో ఉన్న డైలాగ్స్ దాన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు. సో సమ్వేర్ నాకు అక్కడ కాన్ఫిడెన్స్, లుక్ టెస్ట్ ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. లుక్ టెస్ట్ అంటే నాట్ జస్ట్ అబౌట్ ఎలా కనిపిస్తున్నా పేరింగ్, అది కాకుండా కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది చూసారు. దీని అన్నిటికీ ఇంకా ఆ లుక్ టెస్ట్ కూడా బాగా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే యాక్టింగ్ క్లాసెస్. 4 months యాక్టింగ్ క్లాసెస్ చాలా కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేసాయి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి? భిక్షు గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కత్తుల్లాగా తయారవుతారు. సో నో డౌట్ మీరు కూడా ఆయన అలా చేస్తారు 4 నెలలు ఫుల్. అండ్ లైక్ అంటే లైక్ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చి అంటే లైక్ మీరు వచ్చి ఇప్పుడు మంచి మూవీలో అంటే లైక్ మనం ఆల్రెడీ ఇవన్నీ చూసాం, టీజర్ ఇవన్నీ చూసాం, చాలా రాకింగ్ ఉన్నాయి. డెఫినెట్గా మూవీ కూడా రాకింగ్ అవుతుందని అనుకుందాం. అండ్ ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మెయిన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బెస్ట్ సపోర్టింగ్ ఎవరని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ నేను మా మమ్మీతో ఒక్కటే మోస్ట్లీ టచ్లో ఉంటానండి. ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీ అదర్ పీపుల్. అంటే ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో వాట్స్ హ్యాపెనింగ్ అన్న అప్డేట్స్ తప్పిస్తే రైట్ నౌ ఐఎమ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్. జస్ట్ మదర్ టు గివ్ అప్డేట్స్. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా మూవీ 3 daysలో రిలీజ్ అవుతుంది, చాలా టెన్షన్గా ఉంది అంటే షీస్ అష్యూరింగ్ ఇట్లా ఎందుకు టెన్షన్ పడతావు, ఇంటర్వ్యూస్ అన్నీ బాగా మాట్లాడుతున్నావు కదా, ఊరికి జస్ట్ సే దట్ యు ఆర్ టెన్స్డ్, కానీ నిజంగా అదేం ఉండదు అన్నట్టుగా చెప్తుంది. సో ఫర్ మీ షీఈస్ లైక్ ఎమోషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్, ఎవ్రీథింగ్. ఓకే, ఎవ్రీథింగ్ మామ్. ఐ ఓపెన్ అప్ ఓన్లీ టు హర్. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు వాట్స్ గోయింగ్ ఆన్. అంతే కదా, షీఈస్ వన్ ఆఫ్ ద గాడ్ అని చెప్పచ్చు, ఆఫ్ కోర్స్ గాడెసెస్. ఓకే, అండ్ లైక్ ఫ్రెండ్స్ ఏమంటున్నారండి? ఫ్రెండ్స్ అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ. నాకు నెక్స్ట్ లిస్ట్ ఇస్తున్నారు ఏ హీరోతో చేయాలన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ హీరోతో చేయి, ఈ హీరోతో చేయి అని చెప్తున్నారు. అసలు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రౌడీతో చేయటమా, లేకపోతే బేసిక్గానే అసలు మీ నేచర్ చిన్నప్పటి నుంచి ఇంతే ఉంటుందా? అంటే అన్ని ఇంటర్వ్యూస్లో చూసాను నేను, యు ఆర్ వెరీ ఎనర్జెటిక్. యాక్చువల్లీ ఎనర్జెటిక్ అది ఒప్పుకుంటారు పోనీ అట్లీస్ట్? అంటే నాకు అందరూ అంటున్నారు లైక్ యు ఆర్ బీయింగ్ వెరీ న్యాచురల్ అండ్ యువర్ సెల్ఫ్. నాకు వేరే విధంగా ఉండడం తెలియడంలా. లైక్ అంటే డైలాగ్స్ ఇస్తే అట్లా యాక్ట్ చేసి చెప్తానేమో, బట్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తున్నా. నాకు అంత బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. అంటే ఓ ఇలా అడుగుతున్నారు కదా, ఇలా ఫ్రేమ్ చేసి ఆన్సర్ చేద్దాం అంత వద్దు, నాకు అంత తలనొప్పి. మీరు అడిగిన దానికి నేను చెప్తా, సింపుల్ అయిపోద్ది అసలు. సో యాక్ట్రెసెస్లో బాగా ఇష్టమైన నటి ఎవరు? అంటే లైక్ మనకి చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు, కొత్త తరం వాళ్ళు అండ్ పాత తరం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకంటూ ఒక డ్రీమ్ యాక్ట్రెసెస్ అయితే ఉంటారు. సో హూ ఇస్ ద వన్? ఐ వాంట్ టు మీట్ ఐశ్వర్య రాయ్ వన్స్. I have to tell her you are the reason I've become an actress now. చాలా పెద్ద డ్రీమ్ అండ్ పెద్ద అంటే లైక్ ఇంకా ఆవిడని పెట్టుకున్నారంటే డెఫినెట్గా మిమ్మల్ని కూడా మేము ఆ స్థాయిలో డెఫినెట్గా చూడాలి. ఇంకా అందం కూడా ఉండాలండి, అంత అందం కూడా ఉండాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. లేదండి అలా కాదు, బట్ ఆవిడ జీన్స్ మూవీ చేయకుండా ఉంటే మేబీ ఎప్పుడు చిన్నప్పుడు ఆ థాట్ పడేది కాదేమో. ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. ఆయనకి శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మీరు ఆ సినిమా తీసారు కాబట్టి. యాజ్ అ కిడ్ ఐ హ్యాడ్ దట్ థింగ్. పబ్లిక్ క్రష్ అదైతే అందరికి తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయింది. లాక్స్ ఆఫ్ పీపుల్ అందంగా ఉన్న పర్టికులర్గా మీలాగా అందంగా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కాదు లైక్ క్రష్ అనేది మనం చాలా అఫీషియల్గా మాట్లాడుకుందాం. లైక్ కాలేజ్లోనా నా ప్రీ రిలీజ్లో చెప్పేసా కదా లక్షల మంది ముందు అల్లు అర్జున్ గారికి మీరు నాకు క్రష్ అని. అవును కదా, ఓపెన్గా చెప్పేసారా? ఓకే, రేస్ గుర్రం. రేస్ గుర్రం ఏంటి? రేస్ గుర్రం ఆయన చేసిన మూవీ రేస్ గుర్రం కదా. సో క్రష్ స్టైలిష్ స్టార్ అర్జున్తో క్రష్ అంటే యూనో అది కూడా మళ్ళీ ఐశ్వర్య రాయ్ గారితో ఏ రకంగా పీక్స్, అల్లు అర్జున్ గారితో అన్నా కూడా అదే రకంగా పీక్స్. ఓకే, అండ్ ఎనీ మెమరీస్ ఇన్ స్కూల్ అండి? లైక్ యూనో లైక్ హూ ఇస్ ద బెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద స్కూల్? స్కూల్ మెమరీస్ ఏంటంటే ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీస్ లైక్ డాన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నీ. దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్కి ఒక 1 month క్లాసెస్ ఎగిరిపోతాయి కదా, రోజు 2-3 periods ఎగిరిపోతాయి. దానికోసం వెళ్ళి డాన్స్ చేసేదాన్ని.
మా టీచర్ యూస్ టు థింక్ దట్ రే షీ ఈస్ వెరీ టాలెంటెడ్, ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుందని. వన్స్ దే టుక్ మీ అండ్ ఎవ్రీ ఇయర్ టిల్ 9th 10th స్టాండర్డ్ దే రిపీటెడ్ మీ. బాగా చదివే వల్ల లేకపోతే యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్. టాప్ 10 లో ఉండేదాన్నేమో అంతే. 10 అంటే ఇంకేమైనా సరిపోతుంది. ఉండే 60 members లో 10 ఏంటంటే టాప్ 10. ఓకే, సో స్కూల్లో నెక్స్ట్ కాలేజ్లో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మూవీస్లోకి వచ్చారు. సో వాళ్ళందరూ ఏ రకంగా చూస్తున్నారండి? బికాజ్ ఏంటంటే ఈ మూవీస్ అనేటప్పటికి లైక్ ఇది ఒక గ్లామర్, సోషల్ గ్లామర్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఎవ్రీబడి ఒక స్టార్ అంటే లైక్ చేంజ్ ఓవర్ వస్తుంది ఆటోమేటిక్గా. లైక్ మీలో చేంజ్ ఓవర్ రాకపోవచ్చు బికాజ్ మీరు వెళ్ళే రూట్లో లైక్ యూ హ్యావ్ ఏ డ్రీమ్ ఆర్ సంథింగ్ యూ ఆర్ డూయింగ్, మీరు వెళ్ళిపోతున్నారు నార్మల్గా. బట్ మిమ్మల్ని చూసినప్పుడు అమ్మా ప్రియాంక అని. దట్స్ వెరీ ట్రూ. నాకేం ఎక్కట్లేదు బికాజ్ ఐఎమ్ లైక్ నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఇదే ఉంటుంది. కానీ అవుట్ సైడ్ నుంచి నా ప్రొజెక్షన్ ఎలా ఉందన్నది నాకు అర్థం కావడం లేదు, తెలియదు. బట్ స్కూల్ మేట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ టు మీ. ఆల్ ద క్లాస్మేట్స్ అండ్ స్కూల్ మేట్స్ ఫేస్బుక్లో దే ఆర్ మెసేజింగ్ మీ, ట్రైలర్ బాగుంది, లైక్ సమ్వన్ ఈజ్ ఇన్ US, సమ్వన్ ఈజ్ ఇన్ UK, లైక్ ఎవ్రీవన్ ఈజ్ మెసేజింగ్ మీ. అంటే ఐ ఫీల్ దే ఆర్ ద జెన్యూన్ పీపుల్ because they saw me from KG to 10th standard ఒకటే స్కూల్ నాది. సో I think that even if I have some flops or anything in future, they still respect me the same. రెస్ట్ కాలేజ్ వీళ్ళంతా పైన ఒక్కరిద్దరు జెన్యూన్ ఉన్నారు తప్పిస్తే స్కూల్ పీపుల్ ఆర్ ఐ డోంట్ నో, సమ్వేర్ దే రియల్లీ లైక్ మీ ఇస్ వాట్ ఐ ఫీల్. ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి నా మీద. సో మూవీలో డైరెక్టర్ గారు మిమ్మల్ని ఏ రకంగా మోల్డ్ చేశారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఐ థింక్ ఆయన ఎక్కువ కష్టపడాల్సిన పని లేదనుకుంటా. బికాస్ మీకున్న అది చూస్తుంటే యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఫస్ట్ షాట్ నుంచే ఐ థింక్ తెలిసిపోతుంది యాటిట్యూడ్. అంటే అది కూల్ యాటిట్యూడ్, కూల్ అంటే లైక్ సీన్ పేపర్ ఏదైనా చూసేసి ఎస్ అని. తెలుగు రావడంతో నాకు డైలాగ్స్ ఎప్పుడు మర్చిపోవడం అన్నదే జరగలేదు. ఐ జస్ట్ నీడ్ లైక్ వన్స్ ఆర్ ట్వైస్ చూసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే భిక్షు గారు నాకు 4-5 pages తెలుగు డైలాగ్స్ సింగిల్ టేక్లో తీసేలా నేర్పించారు. అది నార్మల్ వాడుక భాష తెలుగు కాదు. గ్రంథాలలో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఆ తెలుగులో ఒక చాలా మంత్స్ టుగెదర్ తెలుగు డిక్షన్ మీద వర్క్ చేసా. సో అందుకు తెలుగు వాజ్ వెరీ ఈజీ. అండ్ రాహుల్ ఇంకా కష్టం. ఆల్మోస్ట్ నాకు తెలిసి గ్రాస్పింగ్ పవర్ ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. అండ్ పర్ఫార్మెన్స్ అంటే లైక్ మీరు టాక్సీ వాళ్ళ థింక్ ఎవ్రీ బెస్ట్ యాక్టర్ ఈజ్ ఇంటెలిజెంట్. అంటే నాట్ బుక్స్ వైజ్ కాకుండా లోకజ్ఞానము, గ్రాస్పింగ్ పవరు, దే ఆర్ స్మార్ట్ కిడ్స్. ఈవెన్ విజయ్ ఇస్ లైక్ దాట్. శాలిని పాండే ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్ గర్ల్. సో ఐ ఫీల్ ఆల్ దీస్ పీపుల్ హూ యాక్ట్ రియలీ వెల్ నో దే ఆర్ సమ్వేర్ స్మార్ట్. నేను స్మార్ట్ బెటర్ యాక్టర్ అనట్లేదు కానీ సమ్వేర్ ఓవర్ ద టైమ్ యూ డెవలప్, తొందరగా నేర్చుకుంటారు. అంటే చెప్పచ్చు కూల్గా ఏ చదువు లేకున్నా హీరోయిన్ అయిపోవచ్చు, హీరో అయిపోవచ్చు అని. బట్ కొంచెం స్మార్ట్నెస్ ఉంటే యాక్టింగ్లో కనిపిస్తుంది. ఆల్ బెస్ట్ యాక్టర్స్ ఆర్ రియలీ ఇంటెలిజెంట్ పీపుల్. అండ్ మీకు అందరికీ లైక్ చాలా రోజులు వర్క్ చేసి ఉంటారు. అంటే షూటింగ్ షెడ్యూల్ ఎన్ని డేస్ ఉండేదండి? డేస్లో చెప్పలేను కానీ చాలా రోజులు, ఒక 6 months జరిగింది. ఓకే, సో ఇన్ని డేస్లో లైక్ బాగా గుర్తుండిపోయింది లైక్ మెమరబుల్ డే ఉందా ఏదన్నా? ప్రతి డే మెమరబుల్ డే. డెబ్యూ అంటే పైగా ఇంకోటి ఏంటంటే అంటే నాకు అప్పుడు వాల్యూ తెలియలేదు కానీ షూట్ అయిపోయాక వీళ్ళందరూ బాగా గుర్తొచ్చేవాళ్ళు నాకు. సో కంటిన్యూస్ ఎవ్రీ డే షూట్కి వెళ్ళటం, ఎవ్రీ అదర్ డే వెళ్ళేదాన్ని, ఎవ్రీ 1 week once, ఎట్లా అంటే అట్లా ఉండేది నా స్కెడ్యూల్. సో వెళ్ళి డిఓపి విజయ్, హాలీవుడ్, మధునందన్ గారితో నేను నిన్న చెప్తున్నా మీకు నాకు ఇంకొక సినిమా పడాలి అండి అన్న. ఎందుకు అంటే మీతో ఏ టాపిక్ మాట్లాడినా హీ నోస్ ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు పాలిటిక్స్ టు ఫుడ్, గాసిప్ అంతా తెలుస్తుంది అనమాట. ఈ టీంలో ఎవరితో మళ్ళీ చేయాలనుకుంటారండి? ఈ టీంలోనా నాకు డిఓపి సుజిత్ ఉండాలి, మధునందన్ గారు ఉండాలి, విజయ్ కూడా ఉండాలి. ఈ ముగ్గురు. ఓకే, వీళ్ళు ముగ్గురు ఉంటే మళ్ళీ ఇంకో సినిమా కూడా రెడీ. ఓకే, అండ్ లైక్ ఇప్పుడు టాక్సీ వాళ్ళకి సంబంధించి ఏదన్నా కొంచెం అంటే లైక్ ఎలా ఉండబోతుంది? లైక్ జస్ట్ ఒక 3 days లైక్ ట్రైలర్ ఏమంటారు దాన్ని, రియలీ చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి లైక్ చూసినప్పుడు. సో మీరందరూ లైక్ వెన్ ఐఎమ్ వాచింగ్ పర్సనలీ, సి
వాజ్ టోటలీ, అది చాలా కామెంట్స్ చాలా బాగా హిట్ కూడా అయింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సిన పనులు కూడా లేదు. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ విజయ్ కూడా చాలా డిఫరెంట్ మూవీ ఇది, నో డౌట్. అండ్ మేకింగ్ ఇవన్నీ చూస్తే మీరు దే ఆర్ వెరీ మచ్ లైక్ గ్రీన్ మ్యాట్స్ పెట్టి కార్ని ట్రాలీ షాట్స్లో తిప్పి ఇట్స్ లైక్ చాలా యునీక్. విజయ్ కూడా ఎప్పుడు చేయలేదు, అటెంప్ట్ చేయలేదంట ఇలాంటిది. ఆయన అలాంటివే చూస్ చేసుకుంటారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ అనిపించిందండి. లైక్ అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కంప్లీట్లీ తనకైనా లేకపోతే ఈవెన్ మీ రోల్స్ వచ్చినప్పుడు కూడా ఒక షార్ట్ ఉంది విజయ్ వేరెన్ ఆయన డ్రైవ్ చేస్తూ ఉండాలి, క్యాబ్ డ్రైవర్, నైట్ అయిపోతుంది, ఆయనకు నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నిద్ర ఎక్కువ అయినప్పుడు వి ట్రై టు షేక్ అవర్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్ ఇలా చేస్తే కొంచెం మెలకువలా ఉంటుంది అని చెప్పి ఆయన ఇలా స్టీరింగ్ తిప్పేటప్పుడు ఇలా 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 అన్నాడు. దట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్ హీ థింక్స్ ఆఫ్. అది మాకు లైక్ వి కాంట్, అది అసలు ఎవరు చెప్పలేదు అలా చేయమని. దట్స్ బేసిక్ థింగ్స్ నో. ఎంత అబ్జర్వ్ చేస్తే ఎంత క్యారెక్టర్లో వెళ్తే హీ కెన్ డూ ఆల్ దట్. ఇన్వాల్వ్మెంట్, బ్రెయిన్స్, అది ఎవరికి వస్తుందండి ఇట్లా ఇట్లా చేస్తే, అది నిద్ర పట్టేటప్పుడు చేస్తాం కదా అని ఒక యాక్టివిటీ. హీ థింక్స్ దాట్ మచ్. మనమైతే డైలాగ్ వేరియేషన్స్ చూసుకుంటాం, ఆయన గ్యాప్స్ కూడా ఎలా ఫిల్ చేస్తారు, ఇంప్రూవైజ్ చాలా బాగా చేస్తారు. ఏదైనా ఒక స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఇన్పుట్స్ అనేవి ప్రతి మూవీ కూడా ఫస్ట్ మూవీ లాగానే. థియేటర్ ఆర్టిస్ట్ కదండి విజయ్. ముందు థియేటర్ వాళ్ళ మదర్ చెప్తుండే శిల్పకళా వేదికలో ఒక్కొక్క 1 hour విజయ్ పర్ఫామ్ చేస్తే నాట్ ఈవెన్ ఫర్ అ సెకండ్ యూ ఫీల్ లైక్ డిస్ట్రాక్టింగ్, పక్కన చూడాలనిపించేది కాదంట, అంత బాగా చేసేవాడంట. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమ్మాయిలు ఎవరు ఆయన చూసి పక్క కళ్ళు తిప్పుకునేలా, అది అందం వల్ల అక్కడ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇప్పుడు మీరు అందరికి యాక్చువల్ ప్రధానమైన శత్రువులాగా మారినట్టున్నారు. నేను అమ్మాయిలకి 100% ఒప్పుకోవాల్సిందే కన్ఫర్మ్ గా. ఓకే. అండ్ లైక్ ఒకవేళ యాక్ట్ చేయాల్సి వస్తే వేరే హీరోతో, అంటే ఏ హీరోతో మీరు యాక్ట్ చేయాలని కోరుకుంటారండి? నాకు హీరోస్ కంటే ఎక్కువ డైరెక్టర్స్ ఉన్నారండి. ఓకే. ఏ డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్? ఫేవరెట్ అని లేరు కానీ మన తెలుగులో ఉన్న వాళ్ళు లైక్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు, లైక్ వెరెన్ దే ఎంకరేజ్ తెలుగు గర్ల్స్ కానీ, ప్రవీణ్ సత్తారు, శేఖర్ కమ్లా. అసలు అందరూ చూసి అసలు అది బాగా క్లెవర్ అనిపించట్లేదు మీరు? సీరియస్లీ చాలా క్లెవర్. ఎందుకంటే ఐశ్వర్య దగ్గర నుంచి తీసుకున్నాం, ఇక్కడ స్టైలిష్ స్టార్, నెక్స్ట్ అంటే వీళ్ళ మూవీస్ లైక్ ఒక వాళ్ళ ఇష్టమైన హీరోని పెట్టుకున్న దే నో హౌ టు మేక్ ఆడియన్స్ గెట్ కనెక్టెడ్ టు ద రోల్స్. ఒక క్యారెక్టర్ ఉంటుంది ఒక అమ్మాయికి, లైక్ ఇప్పుడు సాయి పల్లవి ఫిదా, ఎంత సాయి పల్లవిని గుర్తు తెచ్చుకున్నా ఐ రిమెంబర్ దట్ లంగావుని ఆ అమ్మాయి, ఆ ట్రెడిషన్ అదంతా. ప్రియాంకజీ మీరు లైక్ బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ మొత్తం ఐ థింక్ గ్లాస్లో యూ హ్యావ్ డ్రంక్ లైక్ ఏ వాటర్ అనమాట. సో యూ నో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అండ్ whom to choose, even directors అయినా like no all these people are so big that they have to choose me. Yeah, definitely. And see what happens is our dreams are higher, then definitely you know we can 100% reach. It's not tough, I think so. Yeah, Vijay keeps telling me go for stories, not hero. ఈ హీరోతోనే చేయాలి అని. నాకు అలానే ఉంది. మంచి సినిమా జనాలు 150 రూపీస్ పెట్టి చూస్తే అరే బాగుంది మూవీ అని అనుకుంటే చాలు. లైక్ ఇట్స్ నాట్ లైక్ నా సెల్ఫిష్నెస్ కోసం నాకు ఉంటుంది ఆబ్వియస్లీ ఈ హీరోతో చేయాలి ఆ హీరోతో చేయాలని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ లైక్ అన్ ఎంటర్టైనర్, యాక్టర్, సో వాట్ ఎవర్. ఓకే. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. లైక్ ఆయన ఫస్ట్ టైం మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు, లైక్ మీకు స్క్రిప్ట్ విన్నప్పుడు ఏమనిపించిందండి? లైక్ 3 daysలో మూవీ రిలీజ్ అవుతుంది, సో డెఫినెట్లీ వీఆర్ ఆల్ గోయింగ్ టు వాచ్ ద మూవీ. అందరికీ కాన్ఫిడెన్స్ అండి, ఎందుకో తెలియదు కానీ అపారమైన నమ్మకం ఈ స్క్రిప్ట్ మీద ఫస్ట్ నుంచి. నేను వింటున్నది ఏంటి, నేను లుక్ టెస్ట్ ఇస్తున్నప్పటి నుంచి అమేజింగ్ సినిమా. నాకు తెలియదు, అది స్టోరీ తెలియదు, ఏం తెలియదు. నాకు 3-4 months తర్వాత తెలిసింది. నేను అక్టోబర్లో లుక్ టెస్ట్ ఇచ్చాను, డిసెంబర్లో ఓకే అయింది. జాన్ నుంచి షూట్ చేసే 1-2 days ముందు రాహుల్ వాజ్ లైక్ అరే నేను నీకు స్క్రిప్ట్ చెప్పలేదు కదా, కూర్చో చెప్తా అని చెప్పారు. లైక్ రఫ్ నరేషన్ ఇచ్చారు. యా, చాలా మంచి మూవీ. ఓకే. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. బ్యానర్ అంటే లైక్ అసలు వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలి, లైక్ నా అర్హత కూడా సరిపోదు వాళ్ళ గురించి అంటే లేదండి. లైక్ ఎందుకు అడిగానంటే ఒక మంచి ప్రొడ్యూసర్స్ మంచి సినిమా తీస్తే ట్యాక్స్ ఇవ్వాలి అయ్యింది. సో ప్రొడ్యూసర్స్ 100% ఆ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్స్ ఆల్సో. సో ప్రొడ్యూసర్స్ అంటే లైక్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉండేది? లైక్
డైరెక్టర్ గారికి సంబంధించి లైక్ మీ అందరికి సంబంధించి? అంటే షూటింగ్ అప్పుడు అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారండి యాక్టర్స్కి, డైరెక్టర్కి, అందరికీ. దే గేవ్ లైక్ టేక్ మీకు ఏం నచ్చితే అది. అంటే ఎప్పుడు ఒక 6 months జరిగింది షూటింగ్ అంటే ఒక్కరోజు ఏంటి చేయట్లేదు అన్న ప్రెషర్ లేకుండా అర్థం చేసుకునేవాళ్ళు. ఆ మాత్రం అంటే ఇంత పెద్ద కంపెనీస్ పెట్టుకుంటూ ఇంత రన్ చేసుకుంటూ యాటిట్యూడ్ అస్సలు ఉండదు. ఇప్పుడు మీరు నేను ఎలా అంటున్నాను, నేను విజయ్ ఎలా ఉంటాడు అంటున్నాను, రాహుల్ అలానే ఉంటాడు, సుజిత్ అలానే ఉంటాడు, వాసు గారు అలానే ఉంటారు, వంశీ గారు, ఎస్కెన్ గారు కూడా అలానే. ఇప్పుడు ఇవాళ అదే కనిపించట్లేదు ఎస్కెన్ గారు. నేను ఎస్కెన్ గారు కొట్టుకుందామంటే ఈజ్ నాట్ దేర్. ఐఎమ్ మిస్సింగ్ హిమ్ టుడే. ఓవరాల్ గా టాక్సీ వాళ్ళని సో ఎంటైర్ టీమ్ ఇస్ లైక్ దిస్. ఇఫ్ యూ సిట్ విత్ ఆల్ ఆఫ్ అస్ నో యుల్ ఫీల్ లైక్ ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఓకే, సో అంటే లైక్ దిస్ సో మచ్ బిగ్ ప్రొడ్యూసర్స్ డౌన్ టు ద ఎర్త్ అనేది రియల్లీ. మా మమ్మీ ఎప్పుడు ఒకటి చెప్తుందండి, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అండ్ నిండుకుండా ఒదిగి ఉంటుంది. సో బీ లైక్ దట్ అని చిన్నప్పటి నుంచి అదే ఎవ్రీ అదర్ డే. షో ఆఫ్ చేయొద్దు, లేనోళ్ళే చేస్తారు, ఉన్నోళ్ళు చూపించుకోరు. ఐ గెస్ వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఓకే, సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి సాంగ్స్ ఏ రకంగా ఉన్నాయండి? లైక్ అంటే మీరు తన సాంగ్స్ అవ్వచ్చు అవి ఎలా ఏ రకంగా ఉన్నాయి? అంటే సాంగ్స్ అంటే టిపికల్ డాన్స్ అలా లేదు, స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక స్టోరీతో మిళితమై వస్తుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మొత్తానికి 3 daysలో పెద్ద హిట్ కొట్టబోతున్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు చెప్పింది నిజమైతే చాలా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆల్ ద గుడ్ లక్. అండ్ ఓకే, సో ఫైన్. అంటే ఒక డ్రీమ్ ఉంటుందండి ఒక యాక్ట్రెస్కి, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ నెక్స్ట్? యాక్చువల్లీ ఎందుకంటే యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, నో డౌట్ చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. సో వాట్ యువర్ డ్రీమింగ్ ఫర్ బిగ్? డ్రీమ్ రోల్స్ అంటూ ఏం లేవు, ఇప్పుడు ఏం సెట్ చేసుకోవాలా. ఎందుకంటే టైమ్స్ ఆర్ చేంజింగ్, మూవీస్ కాన్సెప్ట్స్ బేస్డ్ వస్తున్నాయి ఇప్పుడు. సో కొత్తవి ట్రై చేయాలి అని. ఓన్లీ తెలుగేనా లేకపోతే తమిళ ఇండస్ట్రీ? ప్రస్తుతానికి తెలుగునే అనుకుంటున్నా. తమిళ్వి 2 offers వచ్చాయి కానీ ఇంకా వెళ్ళి కలవలేదు. ఐ వాంట్ మూవీ టు గెట్ ఫినిష్డ్, ఇది కొంచెం క్లియర్ అయితే దెన్ ఐ హ్యావ్ టు గో అండ్ మీట్ దోస్ పీపుల్. కానీ తెలుగు నాకు ఎక్కువ కనెక్టివిటీ. ఓకే, నాకు తెలిసి మీరు తమిళ ఇండస్ట్రీకి వెళ్తే తమిళ్ కూడా నేర్చేసుకుని వెళ్తారు అక్కడికి. మా మమ్మీ అదే అంటుంది, భాష నేర్చుకొని వెళ్ళు, నేర్చుకోకుండా ఎక్కడికి వెళ్ళకు అని. ఫస్ట్ ఏమో నాకు ఫస్ట్ తెలుగే ఇష్టం. సో ఐ వాంట్ టు డూ తెలుగు మూవీస్ మోర్. ఓకే, సో అంటే ఇదే పాత్రలు మనం నేను ఇట్లా పాజిటివ్ షేడ్ ఉన్న రోల్సే హీరోయిన్గా చేస్తానని అనుకుంటున్నారా, లేకపోతే కొన్ని నెగిటివ్ షేడ్స్తో ఉన్న హీరోయిన్ రోల్స్ కూడా ఉంటాయండి? సో వాటిపైన కూడా ఫోకస్ ఏమైనా ఉందా మీకు? అలా ఏం లేదు, డైరెక్టర్ ఇష్టం అండి అది. డైరెక్టర్ ఇఫ్ హీస్ థింకింగ్ లైక్ ఐ విల్ సూట్ అండ్ స్టోరీ విన్నాక స్టోరీ బాగుంటే ఫైన్. ఓకే, ఐ థింక్ ఇప్పుడు హీరోయిన్స్ అనేటప్పటికి ఎప్పటికీ టఫ్ లైనే అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మూవీ తర్వాత సెకండ్ సెలెక్షన్, నెక్స్ట్ అసలు వెళ్ళే కొద్దీ టఫ్ లైనే. సో ఈ టఫ్ లైన్లో మీరు లైక్ పాజిటివ్గా, అంటే నేను కథ ఎంచుకునే విధానంలో కానీ డైరెక్టర్లో కానీ మీరు పాజిటివ్గా ఫీల్ అయ్యేది ఏంటండి యాక్చువల్గా? అంటే లైక్ విచ్ వన్ యూ ఫీల్ ద బెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ యూ ఫీల్ స్ట్రాంగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు సెలెక్ట్ ద మూవీ ఆర్ పర్టికులర్ స్క్రిప్ట్? అంటే వాట్ ఆస్పెక్ట్ డూ ఐ హ్యావ్ సో దట్ పాజిటివ్నెస్ అంటే ఆ మూవీని మనం రిజెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ 3 daysలో ఈ టాక్సీ వల్ల రిలీజ్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ హిట్, దెన్ యూ హ్యావ్ ఎ బిగ్ టఫ్ టాస్క్ ఆఫ్ సెలెక్టింగ్ సెకండ్ మూవీ, రైట్? సో ఇన్ వాట్ ఆస్పెక్ట్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ సెకండ్ మూవీ? స్టోరీ అండి, స్టోరీ. ఓకే, if you want to give importance to the hero, then first you will be selecting first script and then హీరో, రైట్? పెద్ద హీరోలు వస్తే చేస్తా, అదే క్లేమ్ లేదు. పెద్ద హీరోలు ఎందుకంటే దే డిఫాల్ట్ సెలెక్ట్ గుడ్ స్టోరీస్, బికాస్ ఇయర్లీ 1 movie they do, no, they want to give the best story out to the people. For example, అరవింద్ సమేత is such a beautiful story. నేను మరి అక్కడికి వెళ్ళి నేను స్టోరీ వింటా అంటే అనలేం కూడా, బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళ సెలెక్షన్ చాలా బెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? పానీపూరి. పానీపూరి. పానీపూరితో మొత్తం డే అంతా గడవదు కదండి? గడిపిస్తా నేను. ఏంటి మార్నింగ్ నుంచి? ఓకే, కలర్ ఐ లైక్ బ్లాక్. ఐ డోంట్ లైక్ ఎనీ కలర్. ఏం పర్టికులర్గా ఇది అని లేదా? నేను ఏది వేసుకుంటే అది ఇష్టం అన్నట్టుగా ఉంటా. ఓకే, సో లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యూ వాంట్ టు గో అవుట్ ఒకవేళ డేటింగ్ ఛాన్స్ వస్తే? అబ్బో, ఇన్ కేస్ అంటే లైక్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్, అంటే డైరెక్ట్గా చెప్పచ్చు ఇది యాక్చువల్గా, లైక్ యువర్ డ్రీమ్. నాకు మూవీ తీసుకెళ్ళి పాప్కార్న్, క్యారమెల్, సాల్టెడ్ చీజ్ కొనిస్తే చాలు.
కూర్చొని తింటూ చూస్తా అంతే. నాకు డేట్ చాలా అది సరిపోతుంది అంటారు. పాప్కార్న్ ఇస్ కంపల్షన్. సో ఒకటండి, ట్యాక్సీ వాళ్ళ చూస్తే నాకు ఒకటి అనిపించింది, ఓవరాల్గా హీరో రౌడీ మన విజయ్తో పాటు ఈవెన్ ట్యాక్సీ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ట్యాక్సీది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, అందుకనే ట్యాక్సీ వాళ్ళ క్యాబ్దే మొత్తం స్టోరీ మీద క్యాబ్ మీద ఉంటుంది. నేను చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను, నేను ఎంతసేపు మాట్లాడినా ఒక క్లెవర్ గర్ల్ నుంచి నేను ఒకటి రాబట్టలేకపోయాను. అదేంటి చెప్పండి? ట్యాక్సీ వాళ్ళకి సంబంధించి ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలేదు మీరు యాక్చువల్గా. ఏది ఓవరాల్గా ఏంటంటే 3 days. సో డెఫినెట్గా 3 days వరకు వెయిట్ చేయాల్సిందే. నేను 2 years వెయిట్ చేస్తాను, మీరు 3 days వెయిట్ చేయలేరా? తప్పకుండా చూడటానికి వెయిట్ చేస్తామండి, తప్పదు. ఎందుకంటే ఈవెన్ యూనో ప్రేక్షకుల్లో కూడా చాలా ఉత్కంఠభరితమైన లైక్ దే ఫీల్ దట్ ట్యాక్సీ వాలా ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ మూవీ. అంటే లైక్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు రౌడీ చేసే ఈ మూవీ ఇంకొక ఎత్తు. ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో వేరే ప్రపంచంలో వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్లో తీసుకుని వెళ్ళి అక్కడ స్టోరీ చెప్పడం కాదు. ఇట్స్ వెరీ మచ్ రిలేటబుల్. బట్ ఒక నార్మల్ గై లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే హౌ విల్ హీ డీల్ విత్ ఇట్ అన్నది స్టోరీ. మీ టూ అని మీరు కూడా ముందుకెళ్దామనే ఆలోచన ఏమైనా ఉందా? మీ టూ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. అలా ఏం అవ్వలేదండి. ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. లైక్ హౌ బన్నీ సార్ సెడ్, ఇట్స్ వెరీ సేఫ్. అండ్ ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ వీళ్ళందరూ నుంచి వచ్చా కాబట్టి నో వన్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు మెస్ అరౌండ్ ఆర్ ఎనీథింగ్. సో యాక్చువల్గా అసలు ఈ ఎక్స్పీరియన్సెస్ అందరూ అవుతుంటారు కదా, సో కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఎక్కడ నాక్ అవ్వలేదు ఇలాంటివి? లేదు, అంతవరకు ఆ సిచ్యువేషనే క్రియేట్ అవ్వలేదు. యా, ఇఫ్ సిచ్యుయేషన్స్ ఏం క్రియేట్ అవునప్పుడు మనం ఇంకా దాని గురించి కూడా ఆలోచించి వేస్తే, బికాస్ అయినప్పుడు లైక్ యూనో ఇట్స్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు కొంచెం ఇది ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా, పీపుల్ ఆర్ ఆల్సో బీయింగ్ అలర్ట్. ఓకే, సో లైక్ అంటే లైక్ సోషల్ సర్వీస్ పైన మీ అభిప్రాయం ఏంటండి బేసికలీ? అంటే లైక్ వాట్ ఈజ్ ప్రియాంక జవల్కర్ అంటే ఓన్లీ బ్యూటిఫుల్ గర్లా, లేకపోతే ఈవెన్ షీ హ్యావ్ ఏ బ్యూటీ ఆఫ్ ఇన్నర్ హార్ట్ ఆఫ్ సర్వింగ్ సమ్ సోషల్ సర్వీస్? అంటే సోషల్ సర్వీస్ చేస్తే ఇన్సైడ్ కూడా బ్యూటిఫుల్లా? అంటే ఏం చేస్తాం, ఇంకా అదొకటే కదా ఎమోషన్కి సంబంధించింది. ఐ డోంట్ లైక్ సంథింగ్ ఒక డిఫైన్ చేసి సోషల్ సర్వీస్ చేస్తేనే మంచి బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అని కాదు. మన బిహేవియర్లో కూడా మనం మంచాలా కాదా అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. కమింగ్ టు ద సోషల్ సర్వీస్ పార్ట్ చేసి మాట్లాడతాం. ఓకే, సో టోటలీ ప్రాక్టికల్. ఓకే, అండ్ మెన్లో పర్టికులర్గా మీరు చూసి నచ్చేది ఏంటండి మీకు? అంటే లైక్ వాట్ యూ సీ ఇన్ ఎ పర్సన్, ఏం చూసి? రియల్గా ఉండడం, రియలిస్టిక్గా ఉండడం. ఓకే, యూ డోంట్ లైక్ ఫేక్, అంటే వాళ్ళు అబద్ధాలు అవి చెప్తే నచ్చుతావు? అబద్ధాలు ఐ కాంట్ స్టాండ్ అస్సలు. నేను ఇందాక క్రష్ అవి అని అడుగుతున్నాను, అసలు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారండి? అంటే బేసిక్గా అందంగా ఉన్న వాళ్ళకి ఉంటారని ఉన్నా కూడా నేను ఇక్కడ చెప్తానా ఏంటి, మీరు జోక్ చేస్తున్నారు కదా, చెప్పేస్తాను అవునండి ఉన్నారు అని. సో ఆబ్వియస్లీ ఎలాగో లేరనే చెప్తాం, మరి దాన్ని అడగడం ఎందుకు? సో ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి డ్రీమ్తో ఒక మంచి సక్సెస్ అవ్వాలని 100% కోరుకుంటాం. అండ్ ఓకే, సో ఫస్ట్ మీరు సక్సెస్ అయితే ఐ థింక్ యువర్ మదర్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఉమెన్, రైట్? Yeah, obviously, I think she'll be. Because I think she have got lot of dreams upon you, and even అలాంటిది ఉందా అండి? అంటే నేను ఏం చేసినా మా మమ్మీ సపోర్టివ్గానే ఉంటుంది. బట్ సిన్స్ ఈ ఫీల్డ్లో కాంపిటీషన్ ఎక్కువ, రిస్క్ టేకింగ్ ఎక్కువ కాబట్టి లైక్ మైండ్ వైజ్ మెంటాలిటీ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ మొత్తం షీఈస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ కరేజ్. బికాస్ షీ నోస్ దట్ ఐ కమ్ ఫ్రమ్ అనంతపూర్, ఇక్కడికి వచ్చి ఒక్కదాన్ని ఉండి మొత్తం ఇంత స్ట్రగుల్ చేయడం, దో నేను నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, ఇట్స్ అ వెరీ టఫ్ ప్రాసెస్. యా, సో అలాగా మా మమ్మీ ఈజ్ గివింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు మీ. తను షీఈ్ అ వెరీ మచ్ ఆఫ్ రిస్క్ టేకర్ ఇన్ లైఫ్. యా, ఉందా అండి? లైక్ 3 daysలో మూవీ రిలీజ్ ఉంది, అండ్ అంటే లైక్ ఈవెన్ ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక స్ట్రెస్ అయితే క్యారీ అవుతూ ఉంటుంది రోజు. టుడే మార్నింగ్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ టు మై మేకప్ మ్యాన్ 2-3 hours కంటే నిద్ర పట్టట్లేదు. ఓకే, అదే ఫుల్ నర్వస్ ఉంది. ఓకే, డెఫినెట్గా అండి, లైక్ మంచి మూవీ కాబట్టి డెఫినెట్ నా కోసమని కాదు, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ డూ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్, మేము కష్టపడిన దానికి జస్టిస్ దొరుకుతుందా లేదా అన్నది. బట్ నాకు తెలిసి ప్రమోషన్ పరంగా లైక్ ఇట్స్ వెరీ గుడ్. యా, ప్రమోషన్ పరంగా అండ్ ఈవెన్ మూవీ టాక్స్ కూడా బాగానే ఉన్నాయి, లైక్ సో ఉన్నాయి కదా. సో డెఫినెట్గా
అంత రౌడీ ఉన్నాడు అండ్ అందమైన మీరున్నారు అండ్ మంచి ప్రొడక్షన్ ఉంది. సో మంచి ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ ద లైక్ అదొక్కటే నాకు చాలా ఎక్కువ నమ్మకం ఉంది, ధైర్యంగా ఉంది, ధైర్యం ఎక్కువ ఉంది. అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేస్తారండి? లైక్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని వాళ్ళు ఏమంటారు, వద్దు ఏం టెన్షన్ పడదు, కూల్గా ఉంటారు తెలుసా వాళ్ళు. అల్లు అనిపిస్తారు ఎంత కూల్గా ఉంటారో. ఇంకా వాళ్ళు అంటే అన్ని చూసేసి లైక్ దే హ్యావ్ సీన్ లాట్ కాబట్టి. అవునవును, వాళ్ళు చేసిన ఎన్ని మూవీస్ చేస్తారండి. సో వాళ్ళు ఇంతకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా చూసుంటారు అనుకుంటా. సో ఓవరాల్గా మీకు డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ హిట్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా ఛానల్ తరఫున. అండ్ కొట్టేస్తారనిపిస్తుంది నాకు, సో కొట్టేయాలి. అండ్ రౌడీస్ మీరందరూ మరి రౌడీ విజయ్ భయ్యాని అండ్ ప్రియాంక జవల్కర్ గారిని, ఎందుకంటే ఒక నార్త్ ఇండియన్ ఫేస్, బ్యూటిఫుల్ ఫేస్తో మనందరి ముందుకి మంచి పర్ఫార్మెన్స్తో ముందుకు వస్తున్నారు. సో డెఫినెట్గా మీరందరూ ఆదరించాలి. మీ బ్లెస్సింగ్సే ఇక్కడ పవర్ టానిక్. సో మీ బ్లెస్సింగ్స్ మీరు ఇస్తే దే కీప్ ఆన్ డూయింగ్ గుడ్ మూవీస్, గుడ్ ఫిలిమ్స్ అండ్ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో మనందరం ఎంటర్టైన్ అవ్వాలంటే వాళ్ళకి ఒక సూపర్ హిట్ ఇవ్వాలి. ఇద్దాం మరి, ఇచ్చేద్దాం. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. దిస్ పెద్దికేశ్వర్. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.